దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. దేవుని మీద ఆధారపడితే ఎన్ని శ్రమలైనా కూడా భయపడం, ఎన్ని ఇరుకులైనా భయపడం, ఎన్ని పరీక్షలైనా భయపడం, ఎన్ని అర్థం కాని కుడికెళ్ళాలా ఎడమకెళ్ళాలా తోచడం లేదు, అప్పుడు కూడా భయపడం. ఎందుకు? అదే వెట్టకు గుర్తు అన్నమాట. దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎన్ని ఇరుకులైనా శోధనలైనా అభ్యంతరాలైనా భయపడరు. ఒకరోజు ఒక మంచి ఆత్మీయురాలు ప్రెగ్నెన్సీ టైం వచ్చింది. ఆమె ప్రెగ్నెన్సీ చక్కగా బంధువులు వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా దేవుని చిత్త ప్రకారంగా సుఖమైన ప్రసూతి కలిగింది. అమెరికా నుంచి కొన్ని వస్తువులు వచ్చినాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తువులన్నీ సిద్ధపరచుకుని వాళ్ళు హాస్పిటల్ నుంచి చక్కగా ప్రశాంతంగా బయలుదేరి ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి ఈ పిల్లోడికి బుడపిల్లోడికి వచ్చిన సామాన్ అంతా కారులో పెట్టేసి ఆ కారులో ఈ పిల్లోడిని మురిసిపోతా ఉన్నారు అందరూ. ఆ కారులో వస్తువులన్నీ మర్చిపోయినారు. కారు వెళ్ళిపోయింది. బొంబాయిలో ఇది జరిగింది. బొంబాయిలో కారు అంటే ఏడ గుర్తుపడతారు? వెళ్ళిపోయింది, కారు వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంట్లోకి వచ్చారా, వస్తువులేయి, సరుకులేయి, సామాన్లేయి, పిల్లోడు సరుకులేయి, మన సామాన్లేయి అని చెప్పి అనుకుని ఇంకేడన్నా. అప్పుడు ఇంటి యజమానుడు మగ ఆయన పాపం ఆయనకి ఈ రహస్య స్థలంలో గడ్డ లేచింది. ఆ గడ్డ కూడా పగిలి స్థాయిలోకి వచ్చేసింది. చీమ వస్తుంది లైట్గా. బాధపడుతున్నాడు. ఎవరు పోగతారు? అందరు ఆడవాళ్ళు. ఇంకా ఇంట్లో మగపిల్లలు లేరు. ఏం చేయాలని చెప్పి బయటకు వచ్చి నిలబడి, ప్రభువా, ఈ మా మనవడు పుట్టిన సంతోషంలో వస్తువులన్నీ మర్చిపోయాం, కారులో ఉండిపోయినాయి అయ్యా, ఏమి తోచట్లేదు. ఇది వెట్ట అంటే వెట్టకాలం, కష్టకాలం, ఇరుకు కాలం, శోధన కాలం, ఏం చేయాలో అర్థం కాని కాలం. మాకేం దోచట్లేదు. ఈ బొంబాయి పట్టణంలో కారోడు ఎటుపోయినాడో ఎక్కడో ఎవరిని అడిగాం ప్రభువా, మాకు అర్థం కావట్లేదు. మాకైతే మీరు నడిపింపిస్తానని చెప్పారు. కుడికి తిరిగినా ఎడమకి తిరిగినా ఇదే త్రోవ, దీనిలో నడువుడని చెప్పావు కదా, నాకు ఇప్పుడు త్రోవ చూపించు, వాడిని ఎట్టగొట్ట మాకు అప్పగించు ప్రభువా, మా వస్తువులన్నీ ఆ దానిలోనే ఉండిపోయినాయి, ఆ మనవడ ఆనందంతో ఇవన్నీ మేము పోగొట్టుకున్నా, మాకు దారి చూపించు. నీటి కాలవన నాటబడితే వెట్టగలిగిన ఎట్ట భయపడదో, ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళు ఏ పరిస్థితి కూడా వాళ్ళు శంకించరు, జంకరు, భయపడరు. అప్పుడు అన్నాడంట దేవుడు, కుడికి తిరుగు అన్నాడంట. కుడికి వెళ్ళాడు. ఎడమకు తిరుగు అన్నాడంట. ఎడమకు తిరిగాడు. మళ్ళా ఎడమకు తిరుగు అన్నాడంట. మళ్ళీ ఎడమకు తిరిగాడు. ఈ లోపు గడ్డ పగిలింది. చీమంతా కూడా ఆ గడ్డ పగిలి, ఎందుకంటే అంత పరిస్థితుల్లో ఉంది. అది నడుచుకుంటే వస్తున్నాడు. ఎడమ తిరగనగానే తిరిగాడు. ఇప్పుడు 3 దారులు అయ్యాయి. ఫస్ట్ కుడి, 2 ఎడమ, మళ్ళా ఎడమ, మళ్ళా ఎడమ అన్నాడంట. మళ్ళీ ఎడమకు తిరిగాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆడికి వచ్చాడు. ఆయన ఇంటి ముందుకు వచ్చాడు. మళ్ళా ఇంటి ముందుకు వచ్చి నిలబెడతలకి కారు ట్యాక్సీ ఆగుందంట అక్కడ. అది ఇదే అనుకుంటే ట్యాక్సీ అని దగ్గరకు వచ్చేతలకి, ఏమయ్యా బాబు ఇదేనా ఇందాక మా, అవును సార్ మీరు సామాన్ దించుకోలేదని మళ్ళీ వచ్చి కారు ఇంటి ముందుకు తీసుకొచ్చాను సార్, మీరు మర్చిపోయినారు మీ మనవడిని, మీరు అందరిని చూసుకున్నాను. అక్కడికి వచ్చి ఆగింది. దేవుని మీద ఆధారపడే తలకి తిరిగి కారు ఆ అన్యుడైన వ్యక్తిని మనసు మార్చి తీసుకెళ్లి ఆ ఇంటి ముందుకు తీసుకెళ్లి పెట్టుపో, వస్తువులను తీసుకుంటారని ఆయనతో చెప్పాడు. దేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా కారు వచ్చి ఆగింది. ఈ నడిపింపు అనేది ఇంకా ఎటు పడితే తిరగలేదు. ఆయన కుడికి తిరిగాడు, ఎడమకొచ్చాడు, ఎడమకొచ్చాడు, ఎడమకొచ్చాడు. దేవుడు చెప్పినాడు ఆయనకి. అంటే దేవుని మీద ఆధారపడితే ప్రతి బజారులో నుంచైనా మనకు అర్థం కాని పరిస్థితుల్లోంచైనా నడిపిస్తాడు.